కేశవానంద భారతి ఇదే వస్తుంది మన నోట్లకు. కేశవానంద భారతి. అసలు నిన్ను గట్టి పంపించేది ఒక మిజైల్కి. అమ్మా బాగా కొట్టారండి. అప్పుడు కూడా మిజైల్ పోతుంటే కేశవానంద భారతి మిజైలు మోదీ 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 మళ్ళీ మోదీ అనకపోతే ఏమంటారు? ప్రాబ్లం నీతో ఏంది తెలుసా మిస్టర్ నాగి? అబద్ధాలు చెప్పేటంతో ప్రాబ్లం ఉండదు. సగం నిజాలు చెప్తాడు చూడు, వానితోనే చాలా ప్రాబ్లం ఉంటుంది. డిప్లొమాటిక్ స్కిల్స్ మోదీకి లేవని అంటాడు. అన్ని ఈవెంట్లే ఆర్గనైజ్ చేస్తారని అంటారు. మోదీకి నెగోషియేషన్ స్కిల్స్ లేవు, ఫారెన్ పాలసీ అనేది మోదీది ఫెయిల్ అని చెప్పి మాట్లాడతాడు. అంటే ట్రంప్ చెప్తేనే మోడీ పని చేస్తాడా అని చెప్తున్నాడు. మోడీ గుంటలేడని నీకు ఎట్లా తెలుసు? నీకు ఫోన్ చేసి చెప్పిండా? పిల్లలను ఓవెన్లో పెట్టిరు మిస్టర్ నాగేశ్వర్. ఏమో సిగ్గుందా? వయసులో పెద్దోడివి, అనుభవం ఉన్నోడివి, గ్లాస్లో దుంకి సావాలిగా మీరు, మీ అసంటోళ్ళు అందరూ, మీ అనలిస్టులు అందరూ. ఇరాన్ నాకు మిత్రుడు కాదు, నాకు శత్రువు కాదు, మేము డిప్లొమాటిక్ స్టాండ్ చేస్తాం, నా నీడ్స్తో నేను ఉంటానడం తప్ప. ఇజ్రాయెల్ గెలికిందే గాజాలు కదా, హమాస్ కాదు. మళ్ళీ వీళ్ళని నువ్వు ఎందుకు తీసుకొని మాట్లాడతలేవు అని చెప్పి నేను మాట్లాడుతున్నా. ఈయన ఏమంటాడు తెలుసా? ప్రొఫెసర్ నాగేశ్వర్. ఇక ఆయన ఇమిటేట్ చేయమంటే మా వాడు చెప్తున్నాడు అన్న చేయమన్నాను, కానీ చేయొచ్చు. మోదీ 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 మళ్ళీ మోదీ అనకపోతే ఏమంటారు? మోదీ ఇప్పుడు మిమ్మల్ని నేను ఇంకొక రకంగా కూడా విలువచ్చు. మళ్ళీ మంచిగా ఉండదు. వయసుకు జరా మీ అనుభవంకి, మీ వయసుకి నేను కొంచెమో కొంపనో ఏమంటారు ఇజ్జత్ ఇద్దామని అనుకుంటున్నా. కమెంట్లో వస్తూనే ఉన్నాయి, వచ్చి ఏమి ఇజ్జత్ ఇస్తావు గిరీష్ భాయ్ ఉట్టుకోనని, కానీ చెప్తున్నా. మిస్టర్ నాగి, నవ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ సర్టన్ ఫ్యాక్ట్స్. ఏందనంటే మీరు ఏమని అన్నారు? మోదీ గారు ఎప్పుడు కూడా ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తాడు, అవార్డులు అంటే చాలా ఆయనకు వ్యసనము, సెరమోనియల్ విజిట్లు చేస్తాడు, కాకపోతే గ్లోబల్ ఇష్యూస్ మీద ఏ స్టాండు తీసుకోడు. ప్రతిసారి ఎక్కడైతే పోతాడో, ఏ దేశాలకైతే పోతాడో, రష్యా నుంచి అవార్డు తీసుకుంటాడు, అమెరికా నుంచి అవార్డు తీసుకుంటాడు, చిన్న దేశాలకు పోతే తీసుకుంటాడు, పెద్ద దేశాలకు పోతే తీసుకుంటాడు, కూర్చున్నా తీసుకుంటాడు, నిలబడినా తీసుకుంటాడు. ఓ చెప్పిరు మీరు. క్రౌడ్ని మొబిలైజ్ చేస్తారు, ఫోటో ఆపరేషన్స్లలో ఇట్లా ఫోటో దిగేటప్పుడు ఇట్లా గుంజుతుంటాడు, ఇట్లా కౌగులించుకొని వస్తుంటే కొంతమంది దూరం నూకుతుంటాడు, అది చేస్తుంటారు, తర్వాత ఫోటో కడ్డం వస్తే ఇట్లా నూకుతుంటారు. ఇవ్వా నువ్వు అనలిస్ట్ లెక్క ఉండి మాట్లాడేది? సరే, ఆయనకు ఫోటోలో పిచ్చి ఉందని అనుకుందాం, చలో అనుకుందాం బరాలు. ఆయనలో తప్పేమున్నదిరా ఫోటోలో పిచ్చి ఉంటే? నీకు కూర్చొని కప్పకొని తీసుకొని మాట్లాడు అలవాట్లేదా? సరే, అందులో నువ్వు ప్రాబ్లం నీతో ఏంది తెలుసా మిస్టర్ నాగి? ప్రాబ్లం ఏందనంటే అబద్ధాలు చెప్పేటంతో ప్రాబ్లం ఉండదు. సగం నిజాలు చెప్తాడు చూడు, వానితోనే చాలా ప్రాబ్లం ఉంటుంది. గ్లోబల్ పాలసీ మీద, క్రైసిస్ రెజల్యూషన్ మీద మోదీ మాట్లాడాడు అంటాడు. నేను మాట్లాడితే ఇప్పుడు డిప్లొమాటిక్ స్కిల్స్ మోదీకి లేవని అంటాడు. అన్ని ఈవెంట్లే ఆర్గనైజ్ చేస్తారని అంటారు. మోదీకి నెగోషియేషన్ స్కిల్స్ లేవు, ఫారెన్ పాలసీ అనేది మోదీది ఫెయిల్ అని చెప్పి మాట్లాడతాడు. ఇంకొకటి ఏంటంటే కేవలం మోదీ పాపులారిటీ ఇంకో సింబాలిజంకే పోతాడు. స్ట్రాటజిక్ పొజిషనింగ్ అసలు మోదీకి లేనే లేదు అని చెప్పి మాట్లాడతాడు. ఇంకా క్లియర్ కట్గా చెప్తే అవార్డుల పంచాయతీ ఇదంతా మాట్లాడిన తర్వాత ఇప్పుడు నేను ఒక ముచ్చట మాట్లాడుతున్నా మిస్టర్ నాగి, మీరు నాకు ఆన్సర్ ఇవ్వండి. మోదీ పాలసీ ఏందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్పాలా? నువ్వేదైతే యుక్రెయిన్ వార్ అని అన్నావు చూడు, అక్కడ పోయిండు, మాట్లాడిండు. మేము ఎప్పుడు శాంతే కోరుకుంటాము, మేము శాంతి తప్ప వేరేది ఏం కోరుకోము అని అంటాం. అయితే ఇప్పుడు నాగేం మాట్లాడుతారంటే 10 మంది పంచాయతీ అవుతుంటే అలా ఏలు పెట్టి వాసన చూడాలన్నమాట. అకార్డింగ్ టు మిస్టర్ నాగి ఏందనంటే ఎక్కడ పంచాయతీ అయినా ఆడ ఏలు పెట్టాలి, ఆడ ఏలు పెట్టి వాసన చూడాలి. కొంచెం నేను అసభ్యకరంగా మాట్లాడలేకపోతున్నా, బట్ మీరు అర్థం చేసుకోరు. నేను గదే మీ మనసులో ఉన్న మాటనే అంటున్నా. మీ మనసులో ఏముందో నాకు తెలియదు కదా, బట్ నా మనసులో ఉన్న మాట మీకు తెలుసు. మనం ఒక కుటుంబం కాబట్టి ఆ ఏలు పెట్టి వాసన చూసే రకం అన్నమాట మన ప్రొఫెసర్ నాగేశ్వర్. ఇదా చదువు చెప్పేది? నువ్వు చదువులలో మనం ఏం చెప్తాం అబ్బా, పాఠాలలో మనం ఏం చెప్తాం? ఇది గాంధీ పుట్టిన దేశం అబ్బా అని చెప్పి మీరు పొల్లు గాడ్సేని అయితే మాట్లాడుతూనే ఉంటారు కదా. ఒక్కనాడు కూడా గాడ్సే ఏం మంచి చేసిండు అనేది ఎవరు మాట్లాడరాదు, పక్కకు పెడదాం. గాడ్సే కూడా చాలా మంచి పనులు చేసిండు. మహాత్మా గాంధీ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఆ గాంధీ గారి సిద్ధాంతంలో, మళ్ళీ గాంధీ గారి సిద్ధాంతంలో ఏమున్నదండి? హింస అనేది మంచిది కాదని చెప్పి ఉన్నది కదా, కరెక్టా రాంగా? మళ్ళీ యుద్ధం జరుగుతుంటే ఏలేందుకు పెట్టుడు, వాసన అట్లా కాదు. నాకి నేను ఒక మాట అడుగుతున్నా, మళ్ళీ ఆపరేషన్ సింధూర్ అయినప్పుడు కూడా వచ్చి మనకు హెల్ప్ చేసిండా? నువ్వు చిన్నగా నువ్వు మీసాలు వేసుకొని యంగ్ ఏజ్లో మంచిగా ఉండవచ్చు, యంగ్ ఏజ్లో మాధవన్ లెక్కనే ఉండొచ్చు నువ్వు కూడా మంచిగా నీ హైట్కి తగ్గట్టు. సో నువ్వు మంచి హ్యాండ్సమ్ ఉండవచ్చు నీ యంగ్ ఏజ్లో, నేను కాదని అంటలేను. అప్రిషియేటింగ్ యువర్ చరిష్మా. ఆ టైంలో యుద్ధం జరిగింది 1971, 1962 పాకిస్తాన్తో, చైనాతోని. మనకెందుకు అప్పుడు చైనా వాడు వీడు సపోర్ట్ చేయలేదు, అమెరికా వాడికి ఇట్లా సపోర్ట్ చేయలేదు. రష్యన్ షిప్లు వచ్చి ఆడ ఆగినాయి. మోడీ చెప్తేనట ట్రంప్ చెప్తేనట ఆయిల్ కొంటుండట, ట్రంప్ చెప్తేనట ఆయిల్ కొంటలేడట. అంటే ట్రంప్ చెప్తేనే మోడీ పనిచేస్తాడా అని చెప్తున్నాడు. నీకెట్ట తెలుసు? ట్రంప్ మోదీకి ఫోన్ చేసిండు, ట్రంప్ చెప్తేనే మోదీ కొంటుండు, ట్రంప్ చెప్పకపోతేనే మోడీ కొంటలేడని నీకు ఎట్లా తెలుసు? నీకు ఫోన్ చేసి చెప్పిండా? లేకపోతే నీ చెడ్డీలు ఏమన్నా పేపర్లు వేసిండా? మీకు ఎట్లా తెలుసు? మీరు ఈ మాట ఎట్లా అన్నారు? క్లియర్ కట్గా భారత్ ఇంట్రెస్ట్లతోనే మేము కొంటాము అని చెప్పినాం కదా, ఇట్లనే అన్నాం కదా మనం. ఇప్పుడు మీరే చెడ్డ వేసుకుంటారు అనేది నాకేం సంబంధం అండి? నాకు అవసరమైన చెడ్డి నేను వేసుకుంటా కదా.
నాకు సైజ్ ఫిట్ అయ్యేది నేను వేసుకుంటా కదా, భారత్ ఏదైతే ఫిట్ అవుతుందో అదే వేసుకుంటా అంటుండు కదా మోడీ, అదే చేస్తానంటుండు కదా. కాదు భారత్కి ఫిట్ అయింది వేసుకోవద్దు, ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఆడిస్తాడు ట్రంప్ గారు, మనం వేసుకోవాలి. అది లుడుంగ్ ఉంటుంది మళ్ళీ. నేను అందుకే అన్నా మీకే చెడ్డి ఫిట్ అవుతుందో నాకేం తెలుసు, మళ్ళీ మీ చెడ్డి జేబులలో ఏం చిట్టి పెట్టిండో నాకేం తెలుసు. అర్థమవుతుందా? మీకు అలవాటేమో నాడల చెడ్డీలు వేసుకొని లుడుంగ్ ఊగనీకే పరిశాన్ అవుతుంది మిస్టర్ నాగి. అక్కడ క్లియర్ కట్గా భారత్ డిప్లొమసీ అనేది మేము దల్లాల్ గాన్లం గామ్ అని చెప్పి మాట్లాడాడు. సో దల్లాల్ గాన్లం కామ్ అని చెప్పడం ఎవడు మాట్లాడతాడు? మూతవరి ఉన్నోడు మాట్లాడతాడు, మొగోడు మాట్లాడతాడు. దల్లాల్ గాళ్ళు ఏం చేస్తారు? దల్లాల్ గాళ్ళకే సపోర్ట్ చేస్తారు. సో ఇప్పుడు దల్లాల్ గాడు ఎవడు అని అనేది మీరు చెప్పాలా. దల్లాల్ గాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అని చెప్పి చెప్తున్నాం. సెరమోనియల్ అరేంజ్మెంట్స్ చేస్తారు అని అంటే విదేశాలల్లో సపోజ్ నేను చేద్దామని అనుకున్నా, అక్కడ ఆ దేశపు ప్రజలు దానికి యాక్సెప్ట్ చేయాలి కదా. ఏడవైనా స్టాండింగ్ ఓవేషన్ వచ్చింది నా ప్రధానికి. నీ కళ్ళు మంటలేస్తున్నాయా? నీ కళ్ళలో కాకులు పొడిచినాయా? ఏమైంది అని అనేది నువ్వు చెప్పు కదా ఒకసారి. అంత మోదీ నీకు మోదీ ఏమన్నా తెచ్చి పెట్టాలా? నీకు మోదీ ఏమన్నా తెచ్చి ఇవ్వాలా? ఏదో ఛానల్ ఉంటుంది రా నాయన, ఆ ఛానల్లో కూర్చుంటాడు. ఏమంటారండి అని చెప్పి చిన్నగా ఇట్లా అని అనగానే ఇక అయినా సరిగమ పద్దనిసా ఇక మొత్తం వేసేస్తాడు. ఇక సనిదప మగరేసా మొత్తం వేసేస్తాడు. అడిగినే చెప్తాడు, అడగనివి చెప్తాడు అని చెప్తాడు. ఇక ఆయన ఖాళీ అని అంటాడు అంతే. ఈయన మొత్తం ఆ నుంచి అంహా వరకు మొత్తం చెప్పేస్తాడు. ఇక ఇజ్రాయెల్ నుంచి ఎందుకు మాట్లాడలే మోదీ? ఇజ్రాయెల్ బిడ్డ మిస్టర్ నాగి, నేను ఒకటే మాట అడుగుతున్నా. గాజాకి ఎందుకు సపోర్ట్ చేయలే అని చెప్పి నువ్వు మాట్లాడినావు, అని ఇజ్రాయెల్కి ఎందుకు సపోర్ట్ చేయొద్దు మనం అని చెప్పి ఎందుకు మాట్లాడతావు మిస్టర్ నాగేశ్వర్? పిల్లలను ఓవెన్లో పెట్టిరు మిస్టర్ నాగేశ్వర్. ఏమో సిగ్గుందా? వయసులో పెద్దోడివి, అనుభవం ఉన్నోడివి, సిగ్గుందా? ఓవెన్లో పెట్టిరాలు. గెలికింది ఎవరు? ఇజ్రాయెల్ని ఫస్ట్. వాళ్ళు గెలికినాక గీకరా ఆపొచ్చు కదా, అయిపోయింది కదా. అరే వాళ్ళు డిసైడ్ ఎట్లా చేయాలన్నది వాడు డిసైడ్ చేసినప్పుడు వాడేం చేసుకోవాలని వాడు డిసైడ్ చేస్తారు కదా. ఇప్పుడు ఈ ఛానల్లో నువ్వు ఏం మాట్లాడాలనుకున్నావు అదే మాట్లాడుతున్నావు కదా. వేరే దేశపోడు అగర్ మోదీకి అంత సెరమోనియల్, సరే నీకు ఒక మాట చెప్తున్నా, చిన్న చితకా దేశాలలో ఈ అరేంజ్మెంట్లు అంటే పాసిబుల్ అవుతాయి అని అనుకుందాం. మోదీకి అత్యంత గౌరవం అమెరికాలో కూడా ఇచ్చిరు కదా. ఆయన కాన్వే చూసినావా? వెనకటికి మోదీ వద్దు అని చెప్పి వీసా గుద్దిర్రు, ఇప్పుడు మోదీయే కావాలా అని చెప్పి చెప్తున్నారు. 40 నిమిషాల పాటు ట్రంప్ మోదీకి ఫోన్ చేసిండు. ఈ గ్లాస్లో దుంకి సావాలి ఇక మీరు, మీ అసంటోళ్ళు అందరు, మీ అనలిస్టులు అందరు. అనలిస్టుల రూపంలో అర్బన్ కమ్యూనిస్టులు మీరు, మీడియా కమ్యూనిస్టులు మీరు, ఇది ఫ్యాక్టు. నేషనలిస్టుల రూపంలో సగం నిజాలు చెప్పుకుంటూ పోతారు చూడు, పబ్లిక్లను కన్ఫ్యూజ్ చేస్తారు. మోదీ మంచోడే కానీ అని కప్పకొని తెస్తావు చూడు, ఆడ మొదలు ఆ కానీ అని అనేది ఉంటుంది చూడు, చాలా డేంజర్ ఉంటుంది మిస్టర్ నాగిది. చాలా అంటే చాలా ఫారిన్ పాలసీ దెబ్బేడ తిన్నది. నువ్వు నాకు చెప్పు ఒక మాట. అంటే ఆడ అమెరికా వాడు ఏది చెప్తే నేను అది కొనాలా? రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలకు ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడిన మాటలకు వేరే తేడా ఏమన్నా ఉందా బ్రదర్? అబ్సల్యూట్గా సింక్ అయి మాట్లాడుతున్నారు. ఇరాన్ అటాక్ మీద ఎందుకు మాట్లాడతాం? మనకు సంబంధించిన విషయమా? నాకు మిత్రులు నాకు శత్రువులు అనేటోళ్ళు ఉండరా? ఇరాన్ నాకు మిత్రుడు కాదు, నాకు శత్రువు కాదు, మేము డిప్లొమాటిక్ స్టాండ్ చేస్తాం, నా నీడ్స్తో నేను ఉంటానడం తప్ప నువ్వు చెప్పాల్సింది అనుకున్నది నువ్వు చెప్తలేవా? నేను చెప్పాల్సింది నువ్వు చెప్తావా? లేకపోతే ఎవడు పర్స్పెక్టివ్ వాడికి ఉంటుంది కదా మిస్టర్ నాగి. అండ్ యూఆర్ అన్ ఎడ్యుకేషన్ ఇస్ యూ షుడ్ నో దిస్ వెల్. సౌదీ అరేబియాని కండెమ్ చేసిండు. అరే మేము చెయ్యమరా, మేము దళాలగాళ్ళం కామని చెప్పిండు కరెక్ట్ క్లియర్ కట్గా. సివిలియన్ క్యాజువాలిటీస్ ఇన్ అవుతున్నాయి గాజాల. మళ్ళీ ప్యాలెస్ మళ్ళీ నువ్వు ఇజ్రాయెల్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? గాజా గురించే మాట్లాడుతున్నావు కదా. ఇజ్రాయెల్ గెలికిందే గాజాలు కదా, హమాస్ కదా. మళ్ళీ వీళ్ళని నువ్వు ఎందుకు తీసుకొని మాట్లాడతలేవు అని చెప్పి నేను మాట్లాడుతున్నా. క్రిటికల్ మూమెంట్స్లో మోడీ సైలెంట్గా ఉంటాడు అని చెప్పి చెప్తున్నాడు. ఏడ సైలెంట్గా ఉన్నాడు? ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే రాహుల్ గాంధీ కూడా గిట్లనే మాట్లాడతాడు. ఒక ట్రంప్ గిట్లా అన్నాడు, ఎందుకు మాట్లాడతలేడు? మన రాఫేల్ గులగొట్టిరు, ఎందుకు మాట్లాడతలేడు? ఇప్పుడు నేను ఎన్నోసార్లు నిన్ను ప్రశ్నలు అడిగినా, నువ్వు ఆన్సర్ ఇచ్చినావా నాకు? మళ్ళీ ఎందుకు ఇస్తారు? మళ్ళీ నేను వేసిన అన్ని కరెక్టా? నేను వేసిన ఆరోపణలు అన్నీ కరెక్టా? రేపు ఎల్లయ్యాడో మలయాడు వచ్చి నన్ను కూడా అంటాడు. నేను అందరికీ కోన్కిస్క గొట్టంగాలకు రెస్పాన్స్ ఇచ్చుకుంటా కూర్చోవాలా? సరే నేను ఒకటే మాట మాట్లాడుతున్నా, భారత్కి పాకిస్తాన్కి సీజ్ ఫైర్ చేయించినా అని చెప్తారు కదా ట్రంప్. మళ్ళీ ఆడెందుకు సీజ్ ఫైర్ చేయలేకపోతున్నాడు ఇరాన్లో? తోపు కదా, తోపు కానీ తుప్పేలు ఏమైంది మిస్టర్ నాగేశ్వర్? చెప్పగలుగుతావా? మీ సగం నిజాలతోని ప్రజలను కన్ఫ్యూజ్ చేయకండి సార్. అని ప్రజలకు చెప్తున్నా నేను. ఆయన చెప్పేది చెప్తాడు విశ్లేషకారుడు లెక్క. బట్ మీకు ఉండాలా అనంట. ఫారిన్ పాలసీస్ పోడు మోదీ. అరే మీకెందుకు బగబగ మండుతున్నది? బంగ్లాదేశ్ వాళ్ళకు చూపిస్తాడు అమిత్ షా వాళ్ళ కొడుకే కదా. నీ కొడుకుని పెట్టాలా? నీ కుటుంబాన్ని పెట్టాలా? నీకే పదవి ఇవ్వాలా? కొన్ని ఛానళ్ళు నిన్ను ఒక పార్టీ పోషిస్తుంది. నాకు తెలియదా? నీకెంత ఫీలింగ్ ఉందో కూడా నాకు తెలియదా? కులం పంచాయతీ ఇక్కడికి వచ్చేసరికి మీరు ఎట్లా లేచారు? ఒకసారి ఉగ్ర రూపం దాల్చిండ్రు. అది వేరే విషయం, మీ పర్సనల్ విషయం. నాకు తెలియదా పంచాయతీలు? నేను పర్సనల్ విషయాలకు పోను కాబట్టి నేను మీ దగ్గరకు వస్తలేను సార్.
విశ్లేషకారులకు ఏదంటే అది ఒకటి ఉంటుంది రా నాయన, అది కమిటీ ఉంటుంది. ఆ కమిటీ పేరే ఒకటి కేశవానంద భారతి. ఇదే వస్తుంది మనం నోట్లకు. నీ అవ్వ నేను ఆయన మీటింగ్ అవుతుంటే నేను అడుగుతా, కేశవానంద భారతి తీసిండు ఆ పేరు అని అడుగుతా. కేశవానంద భారతి జడ్జిమెంట్కి ఇట్లా మీరు తీసుకొని చూస్తే అని చెప్పి తీస్తాడు చూడు. ఇక అమ్మా చదివిండ్రా వేసిండ్రా ఇక అనుకోవాలి. ఇక ఆడికేరు మొదలవుతుంది నీ పంచాయతీ. ఆనాటి నుంచి చిన్నప్పటి నుంచి ఇంత పెద్ద గద్దలమైనాం మేము. ఇంత పెద్ద గద్దలమైన తర్వాత కూడా నీదంటూ ఒకటి మాకు రిజిస్టర్ అయిందంటే ఏది తెలుసా మిస్టర్ నాగి? కేశవానంద భారతి. అది ఒకటే రిజిస్టర్ అయింది. ఇండియాకు ఆపర్చునిటీ ఉందంట. మేము దల్లాలు గానం కామని చెప్పిండు. అండ్ ఫర్ యువర్ నీ గురించి నేను మాట్లాడదలుచుకోలే. ఇక చెప్పిన ఐ హావ్ గివెన్ ఏ సబ్జెక్టివ్ రిబ్యూటల్. మిస్టర్ నాగి, ఇరాన్ విదేశాంగ మంత్రి ఏమని మాట్లాడిండు మిస్టర్ నాగి? భారత్ జెండా వేసుకొని పోతున్న ప్రతి షిప్కి ఫ్రీ ఎంట్రీ, మేము టోల్ ట్యాక్స్ కూడా కలెక్ట్ చేయమని చెప్పిండు. ఇది మన ఫారిన్ పాలసీ సూపర్ ఉన్నట్ట, మళ్ళీ నీ దృష్టిలో ఫెయిల్ అయినట్ట? మొన్న రష్యాకి 60 బిలియన్ బ్యారెల్ల నాకు తెలియదు, ఇప్పుడు కరెక్ట్ గుర్తొస్తలేదు, 60 మిలియన్ బ్యారెల్స్. ఎస్, 60 మిలియన్ బ్యారెల్స్ ఏప్రిల్ 1కి మనం ఆర్డర్ పెట్టినాం. రష్యా శాంక్షన్ చేసింది, డిస్కౌంటెడ్ ప్రైస్కే మనకు వస్తుంది. ఇది నిజంగా చెప్పు భారత్ యొక్క ఫారిన్ పాలసీ గొప్పతనం కాదా? వీ సెడ్ దట్ వీ విల్ ట్రేడ్ ఇన్ రూబుల్ అండ్ ఇన్ రూపీస్ విత్ రష్యా. ఇది మన ఫారిన్ పాలసీ గొప్పతనం కాదా? అండ్ యాజ్ ఫర్ యాజ్ అవర్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఆర్ కన్సర్న్ మిస్టర్ నాగి, ఫ్రమ్ 700 crores we have raised this bar to 38,000 crores. Is it not an achievement of this Sarkar? Forget about who the individual is. ఎవరు చేసిరు అన్నది పక్కకు పెట్టు మిస్టర్ నాగి. ఒక్కసారన్నా నిజం మాట్లాడు కదా, ఫుల్ నిజం మాట్లాడు కదా. ఇప్పుడు భారత్లో తయారవుతున్న ఆత్మనిర్భర్ అస్త్రాలు, శస్త్రాలు, శాస్త్రాలు మామూలుగానే మిస్టర్ నాగి. ఒక్కనాడు కూడా మాట్లాడవే దాని మీద. ప్రపంచం మొత్తంలో పెట్రోల్ డీజిల్ ప్రైజులు పెరుగుతుంటే అందరు ఏం చేసిరబ్బా? రేట్లు పెంచుకుంటూ కూర్చున్నారు. నీ ప్రధాని, నా ప్రధాని మిస్టర్ నాగి, మన ప్రధాని ఏం చేసిండు? డ్యూటీలు తక్కువ చేసి కూర్చున్నాడు. మిస్టర్ నాగి, నీకు ఏమన్నా అర్థమవుతుందా అని అంటున్నా. ఎల్పిజి షార్టేజ్ కూడా ఉంది మిస్టర్ నాజీ దునియా మొత్తంలో. నీకు ఒక తెలుసా మిస్టర్ నాగి? పాకిస్తాన్ వాడు బ్రోకరేజ్ చేసిండు, మోదీ ఏం చేసిండు? ఫోటోలు దిగిండు, ఫోటోలకు పనికొస్తాడని అని అంటున్నావు కదా. వాడి మీటింగ్ అరేంజ్ చేయడానికి IMF దగ్గర $1 మిలియన్ మళ్ళీ అప్పడిగిండు మిస్టర్ నాగి. తలకాయ ఏడబెట్టుకుంటావు నాగి నువ్వు. పాకిస్తాన్ వాడు నాకు సంబంధం లేని విషయాలలో నేను ఎందుకు తలదూరుస్తా? నాగి డజ్ ఈ డోంట్ నో టు సేఫ్ గార్డ్ హిస్ కంట్రీ? నా దేశ ప్రధాని ఆళ్ళకిళ్ళకి ఫోన్లు చేసిండు ఆపరేషన్ సింధూర్ ఉన్నప్పుడు. అసలు నిన్ను గట్టి పంపించేది ఉండే ఒక మిజైల్కి. ఇట్లా చెడ్డి హుక్ ఉంటుంది కదా, ఈ చెడ్డి హుక్ తీసి ఇట్లా హ్యాంగ్ చేసేది ఉండే. నీకు తెలుస్తుండే, అమ్మా బాగా కొట్టారండి, బాగా కొట్టారు అప్పుడు మాట్లాడుతుండే. అప్పుడు కూడా మిజైల్ పోతుంటే కేశవానంద భారతి మిజైలు అని అంటావు చూడు నువ్వు. అప్పుడు ఉంటుంది చూడు కిక్కభ్యహ నాకు నిన్ను గట్టి పెట్టేది ఉండే. అప్పుడు తెలుస్తుండే నీకు భారత్ యొక్క ప్రతిభ, భారత్ యొక్క పరాక్రమం ఎవడి చేతిలో గట్టిగా ఉండేనని. దళాలగిరి చేయాలట. దళాలగిరి చేయడానికి మనం సర్కారులను పెట్టుకున్నాం. అయినా భారత్ని సస్యశ్యామలం చేయడానికి మనం సర్కారులను గెలిపించుకున్నామా? అరే అనలిస్టుల రూపంలో చలామణి అవుతున్న కమ్యూనిస్టులు మీరు. సీరియస్గా చెప్తున్నా, అడ్డగోలుగా మాట్లాడాడు, ఏది పడితే అది మాట్లాడు. నీకు ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తున్నా మిస్టర్ నాగి చూడు. ఇదైతే లేటెస్ట్ న్యూస్ కదా. ఇండియా ఈజ్ ఎ రిలయబుల్ పార్ట్నర్, నో టోల్ ఆన్ ది ఇండియన్ ట్యాంకర్స్ ట్రాన్సిటింగ్ టు ది స్ట్రేట్ ఆఫ్ హోర్మూజ్ అని చెప్పి ఎవరు మాట్లాడుతున్నారు? ఇరాన్ మాట్లాడుతున్నారు. నాకు తెలుసు మిస్టర్ నాగి నువ్వు నమ్మవని. నువ్వు ఫోటోషాప్లలో గిరీష్ గారు చేసిండని అనుకుంటావు నువ్వు. నేను నీ అసంటోళ్ళకే ఆధారాలు పెట్టే మాట్లాడతా. ఇప్పుడు చూడు నువ్వు. I believe that they have demonstrated that they are truly reliable and compassionate partners in times of hardship. And I would like to thank from the government of India for facilitating all the necessary arrangements in this difficult time. ఏమని మాట్లాడండి మిస్టర్ నాగి? ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ ఇండియా ఈజ్ రిలయబుల్ పార్ట్నర్ ఫర్ ఇరాన్ అని చెప్పి మాట్లాడండి. మీకు ఇంగ్లీష్ వస్తుంది నాకు తెలుసు. ఇప్పుడు చెప్పు, ఫారిన్ పాలసీ దెబ్బతిన్నదా భారత్ది? బిచ్చమెత్తుకోమంటావా నువ్వు? అమెరికా దగ్గర ముంగడికి పోయి బిచ్చపోలు బిచ్చమెత్తుకోమని అంటారు. ఎవడు ఏ కేటగిరీలో వస్తారు అని అనేది మీ కమెంట్ రూపంలో డిసైడ్ చేసి చెప్పు ఫ్రెండ్. భారతీయుడు లెక్క గర్వపడు మిస్టర్ నాగేశ్వర్. భారత్ యొక్క ప్రతిభను ఛాతి గుద్దుకొని 4 దిశలలో చెప్పు నాగేశ్వర్. భారత్ యొక్క పరాక్రమం గురించి మాట్లాడు నాగేశ్వర్. ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్గా చెప్పాలనంటే మిస్టర్ నాగేశ్వర్, ఈ ప్రతిభా పరాక్రమాన్ని, మన బలాన్ని, మన బలగాన్ని బాధ్యతై ప్రపంచానికి పరిచయం చేస్తున్న ఆ భారతీయుడు గురించి కూడా ఒకసారైనా మాట్లాడు. అసంటోడు ఫోటోలు తీసుకుంటే తప్పేంది మిస్టర్ నాగేశ్వర్?
నయా పైసా 10 రూపాయలు నీ నెత్తి మీద పెడితే చారాన కూడా దండగా. అసొంటిది నువ్వు స్క్రీన్లో ఇంకోటికి వచ్చి కప్పగొంత వేసుకొని కేశవామనంద భారతి అని చెప్పుకుంటూ మొదలెడుతుంటే మేము ఇంటనే ఉన్నాం కదా మిస్టర్ నాగేశ్వర్. బట్ వాట్ ఎవర్ యూ సే, ఇఫ్ సంథింగ్ ఈజ్ రాంగ్ వీ హ్యావ్ టు గివ్ యూ ఎ రిబ్యూటల్. బికాస్ ఎందుకు చెప్పా మిస్టర్ నాగేశ్వర్, ట్రూత్ కెన్ నెవర్ బీ మేడ్ ఏ క్యాజువాలిటీ. నువ్వు సత్యాన్ని చంపలేవు, సగం నిజాన్ని నువ్వు చలామణి చేస్తున్నావు, నీకు అలవాటు అయిపోయింది ఓ విద్యావేత్తలా ఓ అనలిస్ట్ లాగా. బట్ అనలిస్ట్ రూపంలో ఉన్న కమ్యూనిస్ట్వి నువ్వు. ఆయన ఏమని అన్నాడు, భారత్ ఎందుకు మీడియేట్ చేస్తలేదు, అది ట్రంప్కి ఇంక ఇరాన్ మధ్యలా అని చెప్పిండు. ట్రంప్ గారు ప్రిడిక్టబులా, అది ఏం ఆలోచిస్తాడో ఎవరికని తెలుస్తుందా? తెలియదు. ఇప్పుడు మనం మీడియేట్ చేస్తాం, పోతాడు ప్రధాని వచ్చి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, అది దానికి ఉల్టా చేస్తాడా సీదా చేస్తాడా? ఖచ్చితంగా చేస్తాడు. భారత్ యాంటీ చేయని చెప్తాడా లేదా? ఆడ ఇన్ని ఫేక్ ఇంటూ ఏడ సీజ్ ఫైర్ ఒక కాల్ రికార్డింగ్ ఏదో బయట ఎప్స్టీన్ ఫైల్లో 35 లక్షల డాక్యుమెంట్లు ఉన్నాయని చెప్తున్నారు. మన ఆపోజిషన్ లీడర్ చెప్తున్నారు. మళ్ళీ ట్రంప్ ఊకుంటుండేనా ఇప్పటిదాకా మోడీ దొరికినుంటే? అసలు ఊకుంటుండేనా ట్రంప్? ఓ మాట అడుగుతున్నా. ఇప్పుడు ఏమవుతుంది, ప్రధానమంత్రి పోయి మధ్యలో మీడియేషన్ చేస్తే ఆ ట్రంప్ గారు ఏదో పుల్ల పెట్టి మోడీకి మాట్లాడడానికి రాలే, ఏదో పోయాడో మాట్లాడిండు, మేము సమझौता కావాలా, మేము సమझौता కాం, మేము మోడీకి అసలు మాట్లాడడానికనే రాదని చెప్పి ఎవరిని బద్నాం చేస్తాడు? మళ్ళీ మోడీ ఏం చేస్తాడు? ఇది అద్దుకొని మొత్తం మోడ్లోలి పెడతాడు రాహుల్ గాంధీ, ప్రొఫెసర్ నాగేశ్వర్. వీళ్ళకు బిస్కెటే దొరకొద్దు అని చెప్పి మనోడు ఏం చేసిండు, మేము దళాలు కాలమా, వాళ్ళు బిచ్చపల్లి మధ్యలో మేమేం మాట్లాడతాం, పాకిస్తాన్ వాడు మాట్లాడతాడు, మేము మాట్లాడదు అని చెప్పి క్లారిటీ ఇచ్చిండు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్, దేశ ప్రధాని చేసింది చాలా మంచి పని. జాతీయవాదులు ఒప్పుకోరు మిస్టర్ నాగేశ్వర్. భారత్ మాతాకి జై.